చెప్పుకుంటారు. ఇక భీష్మ శ్రీ భీష్మం ఉత్తరం వాచ. భీష్ముడు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నారు. ఏమని? 4వ శ్లోకంలో మంత్రంలో జగద్విభుం దేవదేవం అనంతం పురుషోత్తమం నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. జగద్విభుం దేవదేవం అనంతం పురుషోత్తమం నామ సహస్రేణ పురుషః సతత ఉత్థితః. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఇక సమాధానం ఇస్తున్నాయి. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమ స్థువన్. ఎవరినయ్యా స్థుతించాలి మనం అంటే చెప్తున్నాం. జగత్ప్రభుం, జగత ప్రభు జగత్ప్రభు. కాబట్టి ప్రకర్షణ ఈ ప్రపంచాన్ని పాలించేవాడే, బావుగా పాలించేవాడే ప్రభు అంటారు. అర్థమైంది కదా? కాబట్టి బావుగా ఎవరు పాలిస్తే వాడిని ఏమంటారు? ప్రభు అంటారు. అయితే అతని జగత, జగత్తునే చక్కగా పాలించేవాడు. అందుకే జగత్ ప్రభుం దేవదేవం అనంతం. దేవానాం దేవ దేవదేవ. దేవానాం దేవ, ఈ దేవతలందరికీ దేవుడు. అతడు ఇంకా అలాగే అతనికి ఏమైనా అంతం ఉందా అంటే అంతం లేదు. దేవాది దేవుడా అంతమైనకి లేదు. అంతం ఉంటే అతను దేవుడే, అంతం లేకపోయిన వాడే దేవుడు అన్నమాట. అంతం ఉంటే వాడు దేవుడు కాడు. కాబట్టి అతను ఎవడు? పురుషోత్తమం. పురుషాణం ఉత్తమం పురుషోత్తమం. అటువంటి పురుషోత్తముడు అతన్ని నామ సహస్రేణ, అటువంటి వారి యొక్క సహస్రనామాన్ని చక్కగా పురుష సతత ఎల్లప్పుడూ కూడా అటువంటి దేవాది దేవుడైనటువంటి ఆ యొక్క వ్యాపక స్వరూపుడైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క అది ముందు చెప్పుతారు పేరు. అటువంటి వాడిని యొక్క స్తోత్రాన్ని సతత ఎల్లప్పుడూ ఎవరైతే చదువుకుంటారో వారు ఏమవుతారు? ఈ సంసార బంధము నుండి విముక్తి చెందడానికి చెబుతారు. అది పక్క రెండో చెప్పబోతున్నారు ఇప్పుడు మళ్ళీ. తమేయవచాచ్య నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానం తమేవ చ. మళ్ళీ తమేవ ముందు చెప్పినటువంటి దేవదేవుడు జగత్ప్రభు అయినటువంటి వాణ్ణే. తమేవంటే ముందు చెప్పినటువంటి శ్లోకంలో ఉన్నటువంటి అతన్నే అర్చయన్, చక్కగా అర్చన. అతనంటే ఏమిటి? భగవంతుణ్ణి చేతులారంగ శివుని పూజంపడేని, నోరు నొగంగ హరికి తెలుడు అడేని అన్నారు. దైవ సత్యం లోడుగా తలపడేని తొలుగ నేటికి తల్లుల తోడు పూర్చేయమన్నారు. కాబట్టి కంకులాక్షుడర్చించు కరములో కరములు శ్రీనాథ వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ విధంగా ఇక్కడ తమేవ అర్చయన్, ఆ భగవంతుడిని చక్కగా అర్చన చేసుకొని నిత్యం భక్త్యా పురుషం అవ్యయం. అసలు ఎవడయా భగవంతుడు? అవ్యయం నిత్యం భక్త్యా పురుష, నాశము కానటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు. అటువంటి వాడిని అర్చన చేసుకుంటూ పురుషుడు ఇంకా ధ్యాయన్, ఆ స్వరూపమునే ధ్యానం. ఆ స్వరూపం అంటే అర్చన, ఆ స్వరూపముని ధ్యాయన్. అదే కాదు స్తువన్, అది ఇంచుమించు ఏమి
ఇది కూడా స్తోమం చేసి స్తోత్రాన్ని చక్కగా చేసుకోవడం. ఇంకా ఏమిటి? నమస్యంచ, నమస్కారాన్ని బాగుగా చేసుకోవడం. అర్థమైంది కదా. యజమానం యజమానంతమేవచ అది చెప్తున్నారన్నమాట. అటువంటి వారిని చక్కగా మనం నమస్కారం కుర్వన్ అభయం నమస్కార లక్షణం యజమాన పూజక ఫలభోక్త. అతను ఎవరు? అటువంటి యజమానుని చక్కగా మనం అర్చన చేసుకోవచ్చు, అతన్ని పూజ చేసుకోవచ్చు, అతని ఆ నామాన్ని కొలుచుకోవచ్చు. అటువంటి దాని ద్వారా ఈ జన్మజల ప్రవాహాన్ని తప్పించుకోవడానికి మీరు పడుతున్నది. ఇక్కడ ఏం చెప్పినట్టు మనకి ఎంతవరకు ఎవరిని మనం ఇక్కడ అర్చన అప్పుడు రెండు విషయాలు వస్తాయి. అర్చన అన్నప్పుడు ఎవరిని అర్చించాలి? అర్చన ఇప్పుడు సాకార స్వరూపుణ్ణే అర్చన కదా. ఆ సాకార స్వరూపమైన అర్చన ద్వారా మనకేం తెలుస్తుంది అంటే నిరాకార తత్వమైనటువంటి విషయం బోధపడుతుంది. అందుకనే అందులో ప్రతి అంశంలోనూ పెడుతున్నారు. ఇక్కడ అందులో ఏం పెట్టారు? అవ్యయము అని పెట్టారు. నాశరహితమైనటువంటి స్వరూపమే కానీ నాశము కాదు. భగవంతుడు కూడా అర్జునుడు కూడా భగవద్గీతలో అడుగుతాడు. ఎవరు అడుగుతాడు మనకి? అర్జునువాచ అన్నాడు కదా. ఏవం సతతి యుక్తాయి స్వాం పర్యుపాసతే అని అడిగాడా? ఏమన్నాడు? ఏవం అతను అది కాదు, మయ్యావేశ మనోయం కృష్ణుడు చెబుతాడు. అర్జునుడు ఎవడిగాడు? ఏవం సతత యుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాపి అక్షరం అవ్యక్తం. ఎందుకు అక్కడ తేషాంకే యోగయుక్తం. ఇక్కడ ఏమిటంటే ఒకటి నీ స్వరూపమును చూసి నిన్నే కొలిచేవాడు గొప్పవాడా, నాశరహితమైన స్వరూపాన్ని తెలుసుకున్నవాడు గొప్పవాడు అంటారు కదా. అయితే మనకి ఎలా తెలుస్తుంది మరి? నాశరహితమైనటువంటి విషయము నాశము గల స్వరూపముతోనే తెలుసుకోవాలి. నాశరహితమైన వస్తువుని నాశ స్వరూపంతోనే తెలుసుకోవాలి. ఈ స్వరూపం పోయిన తర్వాత తెలుసుకోలేము. అలాగనే మనకు వచ్చినటువంటివి ఆ భగవంతుని ఎప్పుడైతే చక్కగా అర్చన చేస్తూ ఉన్నామో, ఆయన పూజ చేస్తూ ఉన్నామో, ఆయన యొక్క గుణగణాలు బంధించుకుంటున్నామో అప్పుడు ఏమవుతుంది? ఆ బుద్ధి సూక్ష్మత వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఆ బుద్ధి శుద్ధమైపోతుంది. ఆ శుద్ధమైన బుద్ధి ఎప్పుడైందో అప్పుడు రెండో చెప్పింది ఏమి? అవ్యక్తం. ఆ అవ్యక్త స్వరూపమైనటువంటి తత్వం తెలుస్తుంది. కాబట్టి ఆదౌ సగుణమాశ్రిత్య అని చెప్పుకొచ్చాడు. మొట్టమొదట సగుణ బ్రహ్మని శీలించిన వారికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి అటువంటి తత్వాన్ని చక్కగా యజమాన స్వరూపుడు లోకానికి ఆయనే కాబట్టి, అతను అంతం లేనివాడు కాబట్టి అటువంటి వాడిని అర్చన చేయమని చెప్పుకొచ్చి అప్పుడు ఇంకా ఇప్పుడు చెప్తున్నారు ఇందులో అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తోన్నిత్యం సర్వ దుఃఖాదిగో భవే. అది ఎలా ఆ స్వరూపం ఎలాంటిది? అనాది నిధనం. అనాది నిధనం అంటే ఆది లేనటువంటి వాడు అనాది. ఆది లేని వాడిని ఏమంటారు? అనాది. అనాది నిధనం అంటే షడ్భావ వికార వర్జితం. అనాది నిధనం అంటే ఆది లేనివాడు. అది ఎప్పటికి ఉన్నదో వాడికి షడ్భావ వికారాలు ఉంటాయి. ఆది లేని వాడికి షడ్భావ వికారాలు ఉంటాయి. అది ఆచార్య వారి యొక్క భావం. అనాది నిధనం షడ్భావ వికార వర్జితం. అనాది నిధనం అంటే మనకి ఆది లేనిది అనాది. ఆది ఉన్నది అంటే ఏమైపోయింది? కొట్టడం, పెరగడం, కావడం, మధ్యలో మళ్ళీ బాబు కొనుక్కోవాలి.
అందుచేత అటువంటి ఏమి ఆ యాది అనేటువంటిది ఉండాలి. ఉంటే ఏమైంది? అంతం ఉంటుంది. అంతం ఎప్పుడుందో మధ్యలో ఇవన్నీ ఉన్నాయి. బాల్య యవ్వన కుమార వార్ధక్య వికార స్వభావాలన్నీ కూడా. అది అనాది నిధనం విష్ణు. విష్ణు అంటే ఎవరయ్యా విష్ణువు? వ్యాపనశీలమితి విష్ణు. విష్ణువు అంటే ఒకటి పేరు రూపాన్ని విష్ణు అనుకున్నాం. కానీ ఆ పేరు ఎలాగంటే ఉత్పత్తి అర్థంతో వాళ్ళు భావిస్తారు. వ్యాపనాతిథి విష్ణు. ఆ వ్యాపనశీలము కలిగినటువంటి స్వరూపం ఏదుందో అతన్ని ఏమంటారు? విష్ణు అంటారు. అంటే ఎక్కడ వ్యాపనం అంటే ఒక ఇంట్లోనూ ఒక ఒంట్లోనూ కాదు, ఒక ఊళ్ళో వ్యాపనం కాదు. ప్రపంచమంతా వ్యాపించినటువంటి వాడే విష్ణు అని మాట. అది వ్యాపనశీలం విష్ణు సర్వలోక మహేశ్వరం. సర్వం లోక్యేతి ఇది లోకః దృశ్యః వర్గో లోకః తస్య నియంత్రణానాం బ్రహ్మాదీనాం మునిమపి ఈశ్వరత్వాత్ సర్వలోకమహేశ్వరః. ఇతడు ఎలాంటి వాడు? సర్వలోకమహేశ్వరం. సర్వలోకానికి ఏమి శాసించినటువంటి శాసనకర్త. మహాఈశ్వరం అంటే గొప్పదైనటువంటి సమస్త లోకాన్ని కూడా శాసించినటువంటి వాడు. అంటే అతని శాసనం వల్లనే లోకం నడుస్తూ ఉన్నది. అందుకే అతనికి ఏం పేరు వచ్చింది? ఏమి మహాప్రచండు అని పేరు అనమాట. చంద్రశాస్త్రుడు అంటారు చూడండి. అలాగే మరియు పెద్ద చంద్రశాస్త్రంలో ఉన్నాడు అంటారు. అందుకు ఆయన చంద్రశాస్త్రంలో ఉండబట్టే ప్రపంచంలో టైం ప్రకారంగా నడుస్తూ ఉంది, లేకపోతే నడవదు. అందుకు చెప్తున్నారు. మరి అటువంటి విష్ణు స్వరూపం ఏమిటి? సర్వలోక మహేశ్వరం. ఇప్పుడు ఇక్కడ మీకు మహేశ్వర శబ్దం వచ్చింది, మరి ముందు విష్ణు శబ్దం వచ్చింది. మరి ఈ రెండు శివకేశవ సంబంధంలో కదా, అద్భుతం కదా. అయితే ఇక్కడ ఉత్పత్తి అర్థం ఏమిటి? విష్ణు అంటే సమస్తాన్ని వ్యాపించేవాడు, సరే కదా. ఇక్కడ ఈశ్వరం అన్నప్పుడు ఏమొచ్చేసింది? వ్యాపించడమే కదా, అతను సమస్తాన్ని శాసించేవాడు కాబట్టి ఈశ్వరుడు శబ్దం వచ్చింది. అది ఈశాయితీ ఈట్, ఈశావాస్య ప్రశక్తులు మొట్టమొదటి చెప్తారు కదా మనకి. ఈశాయితీ ఈట్ అంటే శాసనకర్త, అవ్యయ, పరమాత్మ అని మూడు పదాలు. అందుచేత ఇక్కడ మహేశ్వరం. ఇప్పుడు ఈశ్వరుడి శబ్దం వచ్చినప్పుడు ఏ ఈశ్వరుడు ఇక్కడ కావాలి? ఏ విష్ణుమూర్తులు మనకి? సామాన్యంగా సృష్టి స్థితి లయకర్తలు ఏమి? సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణువు, లయం ఈశ్వరుడు. అందరూ మనకు ఉండవలసిందే కదా. అందులో ఈ రెండు భావాలు వచ్చేటప్పుడు మనము ఏమని అర్థం చేసుకుంటాం? ఈశ్వరుడు అని అర్థం చేసుకుంటామా? అంటే ఈశ్వరుని అర్థం చేసుకునేటప్పుడు అక్కడ శివకేశవుడి ద్వేషం రాకుండా ఉండాలి. అతడే ఈశ్వరుడు, అతడే విష్ణువు. ఎందుకు అతడే ఈశ్వరుడని? స బ్రహ్మ, స విష్ణు, స ఇంద్ర, స అక్షర, స పరమ. చదువుకుంటాను భోజనే కదా. విద్యస్తం వషట్కారస్తం ఇంద్రస్తం రుద్రస్తం విష్ణుత్వం బ్రహ్మస్తం ప్రజాపతి తం తదా జ్యోతిర్షౌనకం బ్రహ్మ. ఇప్పుడు ఎవరిని వదలని చెప్పండి? ఎవరిని వదలండి. అందులో ఉన్నటువంటి స్వరూపం ఒక్కటే. ఇప్పుడైతే అవతార స్వరూపంగా వస్తూ ఉన్నారో అవతార స్వరూపం అయితే కీర్తన. ఈ యొక్క స్తోత్రాలు కూడా ఏమిటి? ఎక్కడి నుంచి వస్తాయి? వారు లోకానికి వచ్చి చేసిన వైభవాలని స్తోత్రం జరుగుతుంది. వారు లోకానికి వచ్చి వెళ్ళిపోతారు,
వాళ్ళు చేసే మంచి పనులు ఉంటాయి కదా, ఆ పనులను మనం ఏం చేస్తాం, స్తుతిస్తాం అన్నమాట. ఆ పనులను, ఆ భావాలని స్తుతిస్తాం కాబట్టి స్తోత్రమైపోయింది. అందుకనే ఆ భావాలు ఏ పనులు చేశారో మనకు తెలుస్తాయి. చదివితే వాళ్ళకి ఆ పేర్లు ఎలా వచ్చాయి, వెయ్యి పేర్లు మనకి. అటువంటి పేర్లు రావడానికి కారణం ఏంటి? ఆ భావాలు మనకు తెలుస్తాయి. ఆ నిజ భావాలు ఎప్పుడు తెలిసాయో ఇక ఒకరి ఎందుకు ద్వేషం ఉండదు. నిజ భావాలు తెలియనంత వరకు అంత ద్వేషమే. అర్థమైందా? అది ఎందుకు ఇక్కడ చెప్పడం అంటే పరస్పర ద్వేషానికి కారణం ఏమిటి అంటే అందులో ఉన్న వాస్తవికతను తెలుసుకోలేకపోవడమే. జ్ఞానవశాత్తే కానీ వాళ్ళకి జ్ఞానం కలిగేటప్పుడు సమానత వస్తాయి, జ్ఞానం లేనప్పుడు భిన్నత్వంగా భావించుకుంటారు. అది కుర్రవాడు జ్ఞానం లేక వాడు బాధపడతాడు, మనల్ని బాధ పెట్టిస్తాడు. వాడికి తెలివి వచ్చిందనుకోండి, వాడు సుఖంగా ఉంటాడు, మనల్ని కూడా సుఖంగా ఉంచుతాడు. అందుచేత అజ్ఞానవశాత్తే పరస్పర ద్వేషం. ఎప్పుడైతే అందుకనే మనము ప్రతిదీ ఎందుకు చదవమంటానంటే తాత్పర్యం ప్రతిదీ ఉండాలి. ప్రతిదీ తాత్పర్యం చదువుకుంటూ ఉంటే మనలో మనకి పరస్పర ద్వేషాలు ఉండవు. భగవంతుని భక్తులైనటువంటి ఆ భగవంతుని ఎందుకు కూడా మనకి ద్వేషాలు ఉండవు. అది చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు చెప్పడం అంటే ఇక్కడ విష్ణు వచ్చాడు, అక్కడ మహేశ్వరుడు వచ్చాడు. బ్రహ్మస్తే ముగ్గురు అయిపోతుంది కదా అనుకుంటారు. విష్ణు మహేశ్వరుడు అందుచేత అనాది నిధనం విష్ణు. విష్ణు ఎలాంటి వాడయ్యా మనకి అంటే అనాది నిధనం అంటే సద్భావ వికారం లేనివాడు విష్ణు. ఇంకా ఎలాంటి వాడు సర్వలోక మహేశ్వరం. ఈ సమస్తాన్ని కూడా చక్కగా శాసించినటువంటి వారు. ఆయన శాసనం లోపడిపోయి అలా ఉంటుంది. ఆయన శాసనం లేకపోతే వర్షం అలాగా మండలం దినాలు మనం పెట్టుకున్న దీక్షలో వర్షం పడింది అనుకో, నేను కూడా మండల జనంలో ఆచరణ చేస్తున్నాను, నేను మండల దీక్ష తీసుకుంటాను, వర్షం ప్రారంభించి వదలకపోతే మనం అందరం మండలాల్లో కలిసిపోతాం. అర్థమైంది కదా? దానికి శాస్త్రకర్త ఎవరు? ఆయనే, ఆ మహేశ్వరుడు అనమాట. అది చూడాలి. ఇంకా ఎలాంటి వారి విష్ణుమూర్తి లోకాధ్యక్షం, ఈ లోకానికి అధ్యక్షుడు. అదిత ఈ క్షణం అధ్యక్ష. అధ్యక్షుడు అంటే అన్ని విధాలా చూస్తున్నాడు అధ్యక్షుడు అన్నమాట. ఎదురుపోయినాడు అధ్యక్షుడు కాదు. ఎదురుపోతే అధ్యక్షుడు వాడు. అందుచేత అన్ని విధాలా చూస్తుంటారు. అందుకనే ఆయన అన్నీ చూసుకున్నాడు ఏమంటారు? అధ్యక్షుడు అంటారు. అది ఈ చిన్న చిన్న చూడడానికి అధ్యక్షుడే సస్తూ ఉన్నాం మనం. అర్థమైందా? ఆయన ఎవడైనా లోకాధ్యక్ష. ఈ లోకం అనేది 14 లోకాల్ని అధ్యక్షుడు. అర్థమైంది కదా? 14 లోకాల్ని అధ్యక్షుడు. అందుచేత అటువంటి వాణిని చెప్తున్నారు. ఎవరిని స్మరిస్తే ఈ జన్మ సంసార బంధం పోతాను చెప్పమన్నాడు కదా, అందుకని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి అనాది నిధనమైనటువంటి వాడు, సర్వలోకాన్ని శాసించిన వాడు, అటువంటి వ్యాపక స్వరూపమైనటువంటి విష్ణుమూర్తి, అతను సర్వలోకాధ్యక్షుడు కాబట్టి అతన్ని నిత్యం నిత్యము స్తోత్రం చదువుకోమన్నారు. అర్థమైంది కదా? స్తోత్రం చేస్తే ఏం లాభం అండి మనకి? లాభం పక్కన ఉంటే కానీ మనకు శాంతి రాదు కదా. అందుచేత ముందే పెట్టేది ఈ గవర్నమెంట్కి ఎక్కడో చివరి పెట్టలేదు, మొదటి పెట్టి తాట తీయకపోతాయి. అర్థమైంది? అందుచేత సర్వ దుఃఖాతిగో భవేత్. ఏమి సర్వ దుఃఖాతి గహ. గహ అనేది ఖచ్చిత గహ అంటే సర్వ దుఃఖాల నుండి విముక్తమైపోతాం. అదేమి సర్వ దుఃఖాలంటే మూడే మనకు దుఃఖాలు. ఆ 3 దుఃఖాల్లో శాఖోపశాఖలైన దుఃఖాలన్నీ ఉంటాయి, 3 దుఃఖాలు ఉంటాయి. అర్థమైందా?
ఆ కోటి ఎదురు కొట్టాయంటే 3 దుఃఖాల్లోనే ఉంటాయి. అర్థమైంది? 3 గుణాల్లోనే లోకంలోని వివిధమైన కోట్లాది గుణాలు విడిపోయినట్టుగా లోకంలోని దుఃఖాలన్నీ ఎందులుంటాయి? 3 దుఃఖాలు. శారీరక దుఃఖాలు తీసేయాలి. ఇందులో కొన్ని కోట్లు. ఈ శారీరక దుఃఖాలకి ఎన్ని రకాల టెస్టులు చేస్తారు? ఎన్ని రకాల టెస్టులు చెప్పండి. ప్రతి టెస్ట్కి ఒక దుఃఖం ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ బాగాలేకపోతే అది దాంట్లో చెప్పేస్తారు మీకు. అర్థమైందా? ఎన్ని రకాలు ఉంటాయో అది లంగ్సా, లేదా కిడ్నీయా, లేకపోతే ఏదో పేరు 3 పేర్లు ఉంటాయి. అవి ఇంగ్లీష్ పేర్లు కదా. ఆ రకరకాలు ఏది వచ్చినా దుఃఖమే. ఏమీ లేదు. ఆ గుడ్డు లోపల ఉన్న వాపు వచ్చింది అన్నాడు, అయిపోయి గోయిందా పని దుఃఖం. నరం పొంగిందంటే అది దుఃఖం. ఇవన్నీ శారీరక దుఃఖాలు. అర్థమైంది కదా. ఇంక మానసిక దుఃఖాలా? ఆ శారీరక దుఃఖానికి పర్వాలేదు. అక్కడికి వెళ్ళిపోయి అమ్మగారు డాక్టర్ గారికి వెళ్ళామంటే ఏదో నుంచి పోగొడతారు. ఈ మానసిక దుఃఖం వచ్చిందా, ఇతరుడు పోవట్లేడు, చంద్రుడు పోగొట్టలేడు, ఎవరు పోగొట్టలేడు. ఈ మానసిక దుఃఖం వస్తే అంతా నీరసమే. మొత్తం నీరసమైపోతుంది. ఏం చేయాలి? ముందుకు అడిగేయాలంటే ఉడుకుపడతారు. మానసిక దుఃఖం వెనకాలంటే ఉడుకం. ఈ మనసు దుఃఖాలని తెలియమాట. లేవాలంటే బరువు. మనసు దుఃఖం నేలకి వెళ్ళిపోతారు. ఈ మనసు దుఃఖం ఏరుగులా లేస్తాయి. అదే చెబుతుంది కానీ వాడు లేపడం కుదురు ఉండాలి. అందుచేత ఇలాంటివన్నీ దుఃఖాలు ఆధ్యాత్మికం, ఆదిభౌతికం. నేను చదువుకునే కదా ఇంకేమైనా ఇస్తుందనిగా. ఆదిభౌతికం అంటే ఇప్పుడు ఇది ఎక్కువ దుఃఖమే. ఎన్నాళ్ళేమో ఇన్ని దోమలు కుట్టినా మనకి ఏమీ నష్టం ఉండేది కాదు. ఈ కరోనా వచ్చిన నుంచి ఏ దోమకుడు సస్తామని భయమే భయం. అంతకుముందు దోమలు కలిసి బెచ్చరికిపోయి వదల అయినా ఎవరికి పెట్టించుకోండి. ఇలా కలిసి కూడుకున్నాడు అంతే. ఇప్పుడు పెట్టే కింద దీనికి 30 టెస్టులు చేస్తే కానీ మళ్ళీ మనసు చెప్తున్నారు. వాళ్ళు చెప్తూనే ఉంటారు. అక్కర్లేదు అలాగని. మీరు అలాగనే కూర్చంటే మనం చెప్తాం. ఇవన్నీ మళ్ళీ మనకి భౌతిక దుఃఖాలు చెప్తున్నాడు. అందుచేత ఆధ్యాత్మికం, ఆదిభౌతికం ఇంకా అదే ఇప్పుడు చెప్పలేము. ఎలా పిల్లలు పడుతుందో తెలియదు, ఎప్పుడు వడగల పడుతుందో తెలియదు, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. ఏమి 50 ఎక్కువ తట్టుకోవచ్చు. ఇది వచ్చిందంటే ఏమీ లేదు. అక్కడి నుంచి పైనుంచి కింద దొడ్డిపోవడం ఇది. అందుచేత ఈ దుఃఖాలని దాటపచ్చేస్తుంది స్తోత్రం. అది చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ దుఃఖాలన్నీ ఏం చేస్తుంది? పోగొడతారు. అది చెప్తున్నారనమాట. అందుచేత ఈ ప్రకారముగా మనకి చెప్తున్నారు. ఇది విష్ణు సహస్రనామం మనం స్తోత్రం. ఇది అందరూ ఈ ప్రకారం. అందుచేత ఈ విష్ణు సహస్రనామం అనేటువంటిది చాలా వ్యాఖ్య, చాలా గొప్పది. చక్కగా ఇంతవరకు కూడా ఈ విషయాలను తెలుసుకున్నాం. ఇంకా క్షుణ్ణంగా మిగతా విషయాలన్నీ స్పష్టంగా చెప్పబోతున్నారు. ఇంకా మధ్యాహ్నం పూట ఈ గ్రంథం పూర్తయిందాకు 45 దినాల దీక్షాకాలం. ఇక వీలైనంత వరకు పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత మనకు అర్థం కావాలని ఉండిపోయినంత అక్కర్లేదు, అయిపోయినంత సంతోషం అక్కర్లేదు. మొత్తం మీద అది అర్థమైతేనే మన 3 దుఃఖాలు పోతాయి. ఈ ప్రకారంగా ఆ విష్ణుమూర్తి వ్యాపస్తున్నటువంటి స్వరూపం, అటువంటి స్వరూపాన్ని. ఎందుకంటే మన మూలపురుషుడు ముగ్గురే కదా. ఒకటి బ్రహ్మ, 2 విష్ణువు, 3 విష్ణు. ఈ ముగ్గురిని సృష్టించాడు పరమాత్మ. బ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మ. అక్కడ ఏంటంటే పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు, విష్ణువుని సృష్టించాడు, ఈశ్వరుని సృష్టించాడు. ఈ ముగ్గురు అందరి దేవతల్లో కల్లా గొప్ప దేవత కదా. ఆ దేవతలకి ఏ కష్టం వచ్చారో తెలియపోతారు. ఈ ముగ్గురు దగ్గరికే పోతారు. ఈ ముగ్గురు దగ్గరికే పోతారు.
కాబట్టి ఆ ముగ్గురే మనల్ని ఇప్పుడు ఏం చేయాలి, రక్షించాలి. అర్థమైందా? ఆ ముగ్గురి యొక్క అనుగ్రహమే ఈ విష్ణు సహస్రనామ. అంతే అందరూ కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని చక్కగా విని సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆయన ఐశ్వర్యవంతులై బ్రహ్మానందవంతుల రాజేంద్రంలో ఆ మహావిష్ణువు అమ్మవారు మనల్ని అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. కరుణామతము వృద్ధి నొందునుగాక.